హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మీ మేఘ్నా ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో నేను కూడా బాగున్నా. ఈరోజు అయితే మా యానివర్సరీ అన్నమాట, మా సెకండ్ యానివర్సరీ. సో అందుకే మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాము, బర్మింగమ్ టెంపుల్కి. సో మార్నింగ్ 8కి అయితే మాకు బస్సు ఉంది ఇక్కడ. సో బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను ఈరోజు జాకెట్ కూడా వేసుకోలేదు, ఎట్లా ఉంటుందో ఏమో చూద్దాము. చలి పెడతాం అనుకోవాలి. చలి పెడితే నేను హుడి ఇప్పిస్తాను నాకు. ఓకే, ఇప్పుడైతే పోతున్నాం మేము. మాకు జర్నీ 3.5 hours ఉంది మా ఇంటి దగ్గర నుంచి. లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. సౌండ్ ఏంది? ఒక సైజ్ తక్కువ తీసుకున్నాం. సైజులకు సౌండ్కి సంబంధం ఉండదు. అయినా ఒక సైజ్ తక్కువ తీసుకున్నాం. బస్సు వచ్చి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది అక్కడ వచ్చా. సో ఇదే బస్ స్టాప్. మీకు ఆల్రెడీ నేను చూపించిన ఇంతకుముందు వీడియోలో. అది ఒక MK1 బస్ ఉంది కదా, ఇదే నేను వర్క్కి వెళ్ళేటప్పుడు ఎక్కే బస్ ఇదే అన్నమాట. సో అగో ట్రైన్ పోతుంది, పక్కనే ట్రైన్ స్టేషన్ అండ్ పక్కనే బస్ స్టేషన్. అది EMR ట్రైన్ ఎంత ఫాస్ట్గా పోతుంది చూడండి. చలి కూడా బాగానే ఉంది. నాకు ఈరోజు దూల తీరిపోతుంది నాకు తెలుసు. సో ఇదే ఇప్పుడు మనం వెళ్ళబోయే బస్ అన్నమాట, బర్మింగమ్. సో గాయస్, బస్ అయితే ఎక్కేసినాం మేము. సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. మంచిగా నేనైతే కొంచెం చక్కగా ముక్కలు పెట్టుకొని కూర్చున్నా హాయిగా. సో అరవింద్ అండ్ మనీ అటు కూర్చున్నారు. మనీ ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళ పేరెంట్స్తోని. అండ్ మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో టు బర్మింగమ్. దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? వెదర్ చూసినారా? క్లౌడీగానే ఉంది. సెయిన్స్బరీస్ ఇది. నేనేమో చెప్పులు వేసుకొని వచ్చిన, చూద్దాం ఈరోజు నాకు ఎట్లుంటుందో. సో నేనైతే ఇట్లా మొసంబిల్ తెచ్చుకున్నాను. నాకు అసలు జర్నీ చేసేటప్పుడు నేను సంత జర్నీ చేసేటప్పుడు నాకు బాగా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అన్నమాట. బస్ జర్నీ చేస్తున్నప్పుడు అసలు చేయలేను నేను జర్నీ. సో ఇట్లా మొసంబిలు క్యారీ చేస్తా, ఒక జెండు బామ్ క్యారీ చేస్తా. వాటర్ బాటిల్ అయితే పక్కా కంపల్సరీ వాటర్ బాటిల్ ఉండాలి. అండ్ కంపల్సరీ సన్ గ్లాసెస్ కూడా క్యారీ చేస్తా, బికాజ్ నాకు అసలు వామిటింగ్ సెన్సేషన్ ఇట్లా ఊరికనే వస్తుంది. సో ఇప్పుడు కాసేపు దీన్ని వాసన పీల్చుకుంటా ఈ బస్ జర్నీని గడిపేయాలన్నమాట. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి వర్షమే కొట్టింది. జర ఇప్పుడైతే ఎండ వస్తుంది. క్లౌడ్స్ చూసి ఎట్లా ముసురుకున్నాయో. కొంచెం ఇంకో ఇప్పుడే ఇట్లా కొంచెం ఒక సన్ అయితే వచ్చింది. ఎట్లా ఉంది చూడండి అసలు మొత్తం. ఇట్లా చూడడానికి బాగుంటుంది, కాకపోతే వర్షం పడితేనే చిరాకు వస్తూ ఉంటుంది. ఇదే మేము ఎక్కిన బస్. సో దీంట్లోనే వైఫై కూడా ఉంది అండ్ వెనకాల వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వెనకాల వాష్రూమ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనమైతే నార్థాంప్టన్ అనే సిటీకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఇంకా 2 స్టాపులు అయితే ఉన్నాయి మనకి, మనం బర్మింగమ్ వెళ్ళడానికి. ఈ పర్టిక్యులర్ సిటీ ఓల్డెస్ట్ అనుకుంటా. చాలా ఇల్లులన్నీ చాలా ఓల్డ్గా కూడా ఉన్నాయి. అండ్ మా అబ్బాయి అయితే మొత్తం పోయింది. ఇట్లనే ఉండాలి బర్మింగంలో కూడా, కాకపోతే బర్మింగంలో ఇట్లేం లేదు, కొంచెం వర్షం చూపిస్తుంది. ఇక చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఆడిపోయినాక. కోవెంట్రీ నుంచి బస్ అయితే ఇప్పుడే మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి 18 miles ఉంది మనకి నెక్స్ట్ బర్మింగమ్ స్టాప్. మేము అక్కడ నుంచి
మళ్ళీ మనం టెంపుల్కి వెళ్ళడం కోసం క్యాబ్ అయితే బుక్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇంకో 1 hour ఉంది టెంపుల్. నేనైతే మంచిగా పడుకొని లేచిన. థ్యాంక్ గాడ్ ఇక్కడైతే ఎండ పడుతుంది. నేనైతే భయపడ్డా అంటే వర్షం ఇట్లా పడుతుందేమో అని చెప్పేసి. ఎండ అయితే మంచిగా కొడుతుంది ఇక్కడ కొంచెం ఎక్కినారు మంచిగానే జనాలు బస్లో. సో ఇక నెక్స్ట్ స్టాప్ అయితే బర్మింగం. ఆల్రెడీ మనము కోవెంట్రీలో ఉన్నాం. అంటే బర్మింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా కోవెంట్రీ సిటీ మంచిగా ఉంది. ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి. మినీ కూపర్ ఏమంటారు షోరూమ్ అనుకుంటా ఇది. BMW. సారీ బిఎండబ్ల్యూ. అబ్బా మా ఆయన ప్రాణం అంతా ఇక్కడనే ఇటు కొట్టుకుంటాం. మినీ ఉంది. అదే ఇది మినీ. బాగుంది. సో ఇది బర్మింగం ఎయిర్పోర్ట్ అంట. అంటే అటు సైడ్ అదంతా బర్మింగం ఎయిర్పోర్ట్. చాలామంది లండన్లో దిగి హీత్రోలో దిగి ఇక్కడ చదువుకునే వాళ్ళైతే ఇక్కడికి వస్తారు అనుకుంటా. నాకు తెలీదు మోస్ట్లీ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అని. సో అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు ఆల్రెడీ బర్మింగంలోకి ఎంటర్ అయిపోయినాం. బర్మింగం ఎయిర్పోర్ట్. వెల్కమ్ టు బర్మింగం. ఇక్కడ దిగేటోళ్ళు ఉన్నారు చాలామంది అనుకుంటా. ఆడ చూడండి ఎంత ఉందో. ఇంత బుల్లి ఉంది కదా. ఇద్దరికైతే మంచిగా సరిపోతుంది. అక్కడ చూసిరా మేఘ్నా ఫుడ్స్ అని ఉంది. మనం బర్మింగంకి అయితే వచ్చేసినాం అన్నమాట. డ్రైవర్ అనౌన్స్ కూడా చేసేసిండు లాస్ట్ స్టాప్ అని చెప్పేసి. ఇక్కడ దిగేయాలి మనము. వచ్చేసినాం. ఇదే మన లాస్ట్ స్టాప్ బర్మింగం కోచ్ స్టేషన్. ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా బస్సులు ఇవే ఉన్నాయి నేషనల్ ఎక్స్ప్రెస్. సో ఇక అయితే వచ్చేసినట్టే మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనమైతే వచ్చినాము. ఇంక బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. క్యాబ్ అయితే ఎతుక్కుతున్నాము మా క్యాబ్ ఏడుందా అని. చూపించండి అరవింద్. పోతున్నాం వాడికి. అండ్ బై ద వే ఈరోజు అరవింద్ బర్త్డే కూడా. సో ఇట్లా అన్నీ కలిసి వచ్చినాయి మాకు ఈరోజు. సో ఇదే మా క్యాబ్. ఇక ఎప్పుడైతే లెక్కి పోతాం. మేము బస్సులోనే వెంటనే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక దిగి సీదా క్యాబ్ అయితే ఎక్కేసినాం. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1/2 hour అని చెప్పింది అరవింద్ బుక్ చేసింది ఇది. సో యా లెట్స్ గో టు ది టెంపుల్. సో గాయస్ ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. మంచిగా అయింది దర్శనము. అండ్ నాకు ఇక్కడైతే మంచిగా మన ఇండియన్ వైబ్స్ వస్తున్నాయి. మొత్తం సౌత్ ఇండియన్. అర్చన కూడా చేయించుకున్నాం మేము అత్తయ్య పేరు మీద మా పేర్ల మీద మన ముగ్గురు పేర్ల మీద అర్చన కూడా చేయించుకున్నాము. ఇప్పుడు అన్నదానంకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పంతులు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. నాకైతే భలే అనిపించింది అసలు. అండ్ 1 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారు. బై గాడ్స్ గ్రేస్ ఎస్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి. మాకైతే మంచిగా అయింది దర్శనము. ఇప్పుడు అన్నదానంకి అయితే వెళ్తున్నాము. ఉంటుందంటారా అన్నదానం? ఎట్లా అనిపించింది నీకు దర్శనం? నాకైతే గుడి మా ఇంటి పక్కన ఉంటే బాగా అనిపించింది. లోటన్ నుంచి ఇక్కడ రావాలంటే 3.5 hours జర్నీ మాకు. ఇక్కడే మంచి మా ఇంటి పక్కన ఉంటే అయితే రోజు వచ్చి ఇక్కడే కూర్చుంటా నేను. నెక్స్ట్ బర్మింగం షిఫ్ట్ అయ్యాం. ఇక్కడికి షిఫ్ట్ అయ్యి
చాలా బాగుంది. నాకు నేను ఇది చాలా మిస్ అవుతున్నాను. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఊక టెంపుల్స్కి వెళ్తుండే, మంచి రోజు ఇంట్లో దీపం ముట్టించుకుంటుండే. నాకు ఇక్కడ అసలు ఏమంటారు అంత ఇది లేదు. సో నాకు ఇక్కడ రాగానే నాకు మస్తు అనిపించింది. ఐఎమ్ గ్లాడ్. ఈ యానివర్సరీని మేము ఎక్కడికి వెళ్ళకుండా ఈ టెంపుల్కి ప్లాన్ చేసుకున్నాము. ఇక తినడానికి వెళ్తున్నాము. ఇగో ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు. సో వచ్చినాం మేము తినడానికి. ఇప్పుడే ఫుడ్ కూడా తినేసినాం మేము. ద ఫుడ్ వాజ్ సూపర్ డెలిషియస్. అసలు మంచిగా ఉంది అన్నదానము. దద్దోజనం పెట్టినారు, ఇంకా కిచిడి పెట్టినారు, అండ్ మేము లడ్డూలు కూడా తీసుకున్నాము. అది కూడా తిన్నాము. మంచిగా అయిపోయింది, తినేసినాము. ఇంకా ఫొటోస్ దిగాలి ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా నాకు తెలియదు. అందుకే చూడండి వాళ్ళిద్దరు ఎట్లా దిగుతున్నారో ఫోటోలు. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అసలు మంచిగా ఉంది. అంటే మంచిగా అందరు దేవుళ్ళు ఉన్నారు. నవగ్రహాలు ఉంటాయి అనుకోండి. సో నేను బస్సు దిగి కార్ ఎక్కిన కదా. క్యాబ్ ఎక్కిన తర్వాత నేను అసలు ఒక్క మాట మాట్లాడలేదు వీళ్ళెవ్వరితోని. బికాజ్ నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఆకలికి ఇంకా వాటర్ లేవు. నాకు ఎట్లనో అయిపోయింది మొత్తం. యాక్చువల్గా వాటర్ ఉన్నాయి నా దగ్గర, కాకపోతే నేను తాగలేదు. బికాజ్ మళ్ళీ వాటర్ తాగితే ఏం తినలే కదా పొద్దున్న నుంచి, మళ్ళీ పేల్చుకొస్తుందేమో అని చెప్పేసి వాటర్ అయితే కూడా తాగలే. వన్స్ నేను టెంపుల్లోకి ఎంటర్ అయ్యి దేవుణ్ణి చూసిన తర్వాత నాకు అసలు అవి ఏమీ లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి నాకు. అంటే యూనో హౌ దాట్ పవర్ఫుల్ అవర్ గాడ్ ఈజ్ అన్నమాట. సో అట్లా ఉంటుంది ఇఫ్ యూ బిలీవ్. గుడి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. నేను మై హస్బెండ్ నాతోనే ఎండలో నిల్చొని ఎట్లా చేస్తుంది వీడియోలో చూస్తున్నాడు. గడ్డి పొరకలు చప్పుడు చూడండి. ఆహా, గంటలు, గడ్డి పొరకలు. టెంపుల్ ఇది, అక్కడ వినాయకుడి టెంపుల్. కానీ క్లోజ్, అంటే టైం అయిపోయింది 1 o'clock. టెంపుల్ మొత్తం క్లోజ్ కదా. నవగ్రహాలు అండ్ షిరిడి సాయిబాబా వారి టెంపుల్స్ ఉన్నాయి. ఇదంతా టెంపుల్. ఇది శివాలయం. ఇక్కడ ముందు శివాలయం ఉంది. టెంపుల్ మొత్తం చాలా పెద్దగా ఉంది. చూడండి ఇక్కడ ఇది ఎంత మంచిగా ఉందో. ఇట్లనే ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ ఏదో టెంపుల్ కూడా ఫేమస్ అవుతుంది కదా మన హైదరాబాద్లో. ఎంత బాగుంది చూడండి మంచిగా. మన హెరిటేజ్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎంత కాపాడుతున్నా వీళ్ళందరికీ కూడా ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. చాలామంది ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ దేవుళ్ళను పెట్టుకోవడం కానీ చెయ్యరు. బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళందరి కోసం వీళ్ళు మంచిగా గుళ్ళు కట్టి ఇక్కడ ఇంత డెవలప్ చేసి, అది కూడా గుళ్ళు అసలు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో ఈ గుడి. అక్కడ చూడండి పార్కింగ్ చూడండి, పార్కింగ్ జనాలు ఇక్కడికి వచ్చి ఇంత గ్రేట్. సో గాయ్స్, టెంపుల్ అయితే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. గాలి పెడుతుంది బయట. నాకైతే ఉన్నంతసేపు పెద్ద చలేం పెట్టలే. ఇక బయటికి పోతే ఇక చంపి కొడుతుంది చలి, నాకు తెలుసు అది. మంచిగా దేవుని దర్శనం అయితే అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి పోవాలనేది ఇంకా మేము ప్లాన్ చేసుకోలే. నెక్స్ట్ అది ఎక్కడికి వెళ్తామో తెలీదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ లైఫ్, everything in my life. Thank you so much దేవుడా and my family, everybody. I'm grateful for everything I have in my life. ఇగో ఇడికి పట్టుకొని వచ్చిర్రు మా వాళ్ళు. నైకే క్లియరెన్స్ స్టోర్. ఇలా ఏముంటుంది, మంచిగా ఉండయో తెలియదు మనకి. లెట్స్ గో అండ్ సీ. సో గాయస్, ఇప్పుడు మేము నైకే క్లియరెన్స్ స్టోర్ నుంచి అయితే బయటకు వచ్చినాము. 2 గంటలు అలానే స్పెండ్ చేసిర్రు మా వాళ్ళు. స్పెండ్ చేసి అంటే అవును, నాకు తెలుసా ఏముండదని. ఏం లేవు.
ఇక మా మేఘన నేను మెగ్డీకి పోదాం అని అడిగితే గజ్జి గజ్జి పెట్టుకొని మరి నేను ఏమంటారు కేఎఫ్సీ తీసుకొని వస్తాను. మనం తింటాం అంటే తింటామని నేను అట్లేం అనట్లే. ఆ మెగ్డి ఊకే ఏం తింటాము, కేఎఫ్సీ తినక చాలా అవుతుంది. కేఎఫ్సీ అంటే రైట్ అంటాం అంతే కదా. అట్లేం లేదు, అట్లా అసలుకే లేదు. కేఎఫ్సీకి అయితే ఇప్పుడు మేము వచ్చేసినాము, ఇక లోపలికైతే వెళ్తున్నాం. మా వాళ్ళు రాంగ్ ఎంట్రన్స్కి వచ్చారు, నేను కూడా రాంగ్ ఎంట్రన్స్కి వచ్చాను. సో తిరిగేసి మళ్ళీ రైట్ ఎంట్రన్స్ నుంచి పోతున్నాం. సో కేఎఫ్సీ లోపలికి పోయినాం. అలా మొత్తం రష్ ఉంది, బిస్కెట్ అయింది ఫ్రెండ్స్, రష్ ఉంది ఫుల్. అందుకోసం అని చెప్పి మళ్ళీ మా ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతుండో, అబ్బా బా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుండు. మళ్ళీ మెగ్డీకి వెళ్తున్నామని. సో మెగ్డీ ఇస్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. సో we are walking to the McD. ఏందో ఎల్లకెళ్ళో నడుస్తున్నాం మనం, మంచిగా నడవట్లే, గుర్తుతారు వచ్చేవారు మనల్ని. ఏం ఫ్రీ కాదు, ఎన్హెచ్ఎస్ కట్టిన బ్లడ్ వస్తుంటే కూడా కూర్చొని కాసేపు అని అంటారు. రీచ్డ్ టు మెక్డొనాల్డ్స్. మా ఆయన మస్తు కూర్చుంటాడు కావచ్చు ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్కి వచ్చినందుకు. ఇంకా నాకు ఈ ఫుడ్ అంతా క్రేవ్ చెయ్యదు, నాకు మన ఇండియన్ ఫుడ్ అంటేనే నచ్చుతుంది. అండ్ ఒకసారి నాకు మెక్డొనాల్డ్స్ తిన్నాక ఫుడ్ పాయిజన్ అయింది, నాకు అప్పటి నుంచి భయం ఇది ఫుడ్ అంటే. బట్ ఏం చేస్తాం, బయటికి ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే నేను అఫోర్డ్ చేయలేను ఇండియన్ ఫుడ్, సో ఇవే తినాల్సి వస్తుంది అన్నమాట. గాయస్ చూడండి, రాళ్ళ వర్షం పడుతుంది, మేము తింటున్నాము. సడన్గా చూసేసరికి రాళ్ళ వర్షం పడుతుంది. టేబుల్స్ మొత్తం వాటితోనే ఫిల్ అయిపోయింది. సో ఇప్పుడు టైం అయితే 5:20 అవుతుంది. చాలా గాలి ఐస్ క్రీమ్ అనేది పట్టుకోమన్నాడు, వాడు బిజీగా మ్యాచ్ చూస్తున్నాడు. మేము ఆల్మోస్ట్ గంట కూర్చున్నాం మేము మెక్డీలో మ్యాచ్ చూసుకుంటా. ఎస్ఆర్ఎక్స్ సూపర్ ఆడింది కదా ఈరోజు. సో ఇప్పుడే మళ్ళీ నడుస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక మాల్ ఉంది, ఆ మాల్లోకి వెళ్తున్నాము. అరవింద్ ఏమన్నా షూస్కి ఇట్లా కొనుక్కుంటా అన్నాడు. సో దానికోసం అయితే ఇప్పుడు మేము మాల్కి వెళ్తున్నాము. ఆ మాల్కి వెళ్ళి అయిపోయిన తర్వాతనైతే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి, బయలుదేరాలి. 7కి ఉంది బస్సు, 7:15కి. సో ఇప్పుడైతే మాల్కి వెళ్తున్నాము. సో మేము మళ్ళీ ఇప్పుడు జేడీ అనే ఒక వామ్మో బిల్డింగ్ కాడికి మస్తు మంది వచ్చారు. ఇంతసేపు ఖాళీ ఉండే బిల్డింగ్. సో ఇప్పుడు మేము అరవింద్ షూ కొనడానికి అయితే వచ్చినాము. అరవింద్ షూస్ తీసుకున్నాడు. ఇప్పుడు బిల్డింగ్ కోసం వస్తే చూసారు కదా లైన్ ఎంత ఉందో. ఇంతసేపు లైన్ లేదు, ఇప్పుడు అంత పెద్ద లైన్ అయింది. సో ఇప్పుడు షూస్ తీసుకోవాలన్నమాట. అరవింద్ షూ కూడా నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను, బికాస్ ఇప్పుడే ప్యాకింగ్కి పంపించినాం మేము. యా, సో అరవింద్ షూ అయితే కొనుక్కున్నాడు. బిల్డింగ్ అయితే అయిపోయింది. జేడీ నుంచి ఇప్పుడైతే వెళ్ళాలి. ఇంకా మేము ఏదో మా ఊళ్ళ కోసం వెతుకుతున్నాం, కనిపిస్తలేరు. వీళ్ళు ఎక్కడ షూలు చూసుకుంటా కూర్చున్నారో. సో ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి మేము బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సో అందుకోసమని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు క్యాబ్ బుక్ చేస్తాం కదా, మంచి కార్స్ వస్తాయి, టెస్లాలు వస్తాయి, BMW వస్తాయి, ఆడీలు వస్తాయి. మినిమం BMW ఆడీలు వస్తాయి. మరి వాళ్ళు ఏం పెట్టిందో ఇంకా చేస్తే చిన్న కారు రానే రాదు, పెద్ద కారు. ఇప్పుడు BMW 5 సిరీస్ వస్తుంది. ఇప్పుడు BMW 5 సిరీస్ వస్తుందంట. సర్లే కొనుక్కొని ఎట్లయినా ఎక్కలేకపోతున్నాం, అట్లీస్ట్ ఇట్లైనా ఎక్కొచ్చు. సో క్యాబ్ అయితే వస్తుంది అంట. సో మేము పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఎండ ఇంత కొడుతున్నా చలి మాత్రం పెడుతుంది, బికాస్ గాలి పెట్టడం వల్ల. మొత్తానికైతే కార్లు ఎక్కినాం. ఇప్పుడు కొంచెం చల్లగా లేదు కదా, బయట ఫుల్ గాలి పెడుతుంది. ఇప్పుడు కొంచెం వెచ్చగా వేసుకుందాం బాడీ. స్టేషన్కి వెళ్ళేసరికి ఇంకా 20 minutes పడుతుంది మనకి.
బర్మింగంలో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయంట. చాలామంది ఉంటారంట ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ కూడా. టన్నల్స్ మధ్య నుంచి కూడా ఉంది. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ టైం అనుకుంటే టన్నల్స్ మధ్య నుంచి జర్నీ చేయడం. ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే ఎక్కువ కార్లో జర్నీ చేయను కాబట్టి. ఎప్పుడు చూసినా బస్సులల్లో ట్రైన్లలో తిరుగుతా కదా, కార్లో తిరిగాను కాబట్టి ఆపర్చునిటీ రాలేదు. బస్సు టన్నల్స్ మధ్యలోకి వెళ్ళి పోదు, సీదా రోడ్ ఎక్కుతుంది. సో గాయస్, మేము ముందు వచ్చి అయితే మంచి పని చేసినాం. బికాజ్ 7:15కి ఉండే మా బస్ అయితే క్యాన్సిల్ అయిందంట. సో ఇప్పుడు 6:30కి ఉన్న బస్సు ఎక్కినాం. బస్ అయితే చాలా క్వైట్ ఉంది. అండ్ నెక్స్ట్ లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు ఏమవుతుందో తెలీదు. అది కూడా క్యాన్సిల్ అయిందా లేకపోతే వెయిట్ చేయాలా అయిందనే తెలీదు. ఇప్పుడైతే నేనైతే బస్సు అయితే ఎక్కినా, మంచిగా స్లీప్ వేస్తాయి. ఇంకా లండన్ అగైన్. సో ఫస్ట్ బస్కి మాకు హాల్ట్ లేదు, కాకపోతే ఇప్పుడు పొద్దునెక్కిన బస్సులో హాల్ట్ లేదు. సెకండ్ బస్సులో మాత్రం హాల్ట్ ఉంది. మధ్యలో లండన్లో అవుతాము. సో గాయస్, ఫైనల్గా లండన్ విక్టోరియాలో బస్సు అయితే దిగి మళ్ళీ ఇక్కడ బస్సు అయితే ఎక్కినాము. వేరే బస్సు మన లూటన్కి వెళ్ళడానికి. యాక్చువల్గా మేము వచ్చే బస్సు లూటన్ మీద నుంచి వచ్చింది. అంటే లైక్ M1 అని ఒక హైవే ఉంటుంది, ఆ హైవే మీద నుంచి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ బస్ లూటన్లో ఆగలేదు. సో ఇప్పుడు మేము మళ్ళీ తిరిగి లూటన్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే మేము బస్సు అయితే ఎక్కినాము. 7:57 బస్ నెంబర్. ఫుల్ చలి పెడుతుంది. టైం వచ్చేసి 9:40. బస్సులో వేడి ఉంది. ఏమో చెప్దాం అనుకున్నా. టైము 9:47 అయింది. సో ఇక బస్ అయితే అవుతుంది 2 అవర్స్లో ఇంటికాడ అయితే ఉంటాం మేము. యాక్చువల్గా 1 o'clock midnight 1 అవుతుంది అనుకున్నాము. బట్ అక్కడ బస్ క్యాన్సిల్ అవ్వడం వల్ల జర్నీ అన్నది ముందుకు జరిగింది. మంచిగా 11 వరకు అయితే ఇంటికాడ ఉంటాము. బికాజ్ నాకు రేపు షిఫ్ట్ ఉంది. నేను అనుకున్నాను 1 అయితే ఎట్లయితుందో, వాళ్ళ నిద్ర ముఖం వేసుకొని ఉండాలనుకున్నా. బట్ 11కి అయితే యాజ్ యూజువల్ 10:30కి పడుకుంటా రోజు. బట్ కొంచెం half an hour డిలే అయింది అంతే. నచ్చి ఇంకా ఇంటికైతే పోవాలి. ఇంకా ఇప్పుడు కూడా నేను ఒక షార్ట్ న్యాప్ వేస్తాం. మళ్ళా చిన్న పిల్లగాళ్ళ కంటే అధ్వానం మా ఆయన అయితే. నా విండో సీట్ ఖాళీ, కథం. బస్ స్టార్ట్ అయింది ఫైనల్గా. బస్ అయితే చాలా ఖాళీగా ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టైంకి స్టార్ట్ అయింది బస్. ఇక్కడ నుంచి మనం కొంచెం లేట్ అయినా అయిపోయేది. ఇంకా ఇక్కడనే చలినే అయిపోతుండే మా పరిస్థితి. పొద్దున్న ఇంకో 2 గంటలు ఇంటికి వెనక పడుకుంటుంది, మంచిగా పడుకోవచ్చు. సరే, లైట్లు ఆఫ్ చేసిండు. బాయ్ గాయస్, లుక్ ఎట్ దిస్. బస్ ఒక దగ్గర ఆగింది. నాకు ఇది ఏందో కూడా తెలియదు. బిల్డింగ్ మాత్రం పెద్దగా ఉంది. దీంట్లో మన వినాయకుడు ఫోటో ఉంది, చూసినారా? కాకపోతే అది ఫోటో కాదు, విగ్రహం. సారీ, విగ్రహం ఎంట్రన్స్లో ఉంది. అండ్ దీపం కూడా పెట్టింది అక్కడ. ఇక్కడ అయింది వెరైటీగా. అసలు ఇది ఏంటిది? బిల్డింగ్ అపార్ట్మెంట్. ఓకే, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ కదా ఇది. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఇట్లాంటిది ఉండడమా? గాయస్, ఇది తెలుసా మీకు ఏంటిదో? లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఇది. ఏమన్నా కనబడుతుందా? కనిపిస్తుందా? లోపల పోతాం మేము. సెప్టెంబర్లో మ్యాచ్ ఉంది, అప్పుడు పోతాం. సో గాయస్, ఫైనల్గా అయితే ఇంకా లూటన్కి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు అయితే నాకు ఒక మంచి డే, మంచిగా గడిచింది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. And that's it guys. Thank you so much for watching this video. I'll be back with another video. Until then, tata, bye bye.